వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు ప్రొఫెసర్ మరియు సీనియర్ జర్నలిస్ట్ కూడా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్కారం, బాగున్నారా? ఫైన్ ఫైన్ సార్, ఏంటి సార్ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నది? యూనివర్సిటీల పైన కన్నెందుకు వేయడం జరిగింది? మనం చూసినాం హెచ్సి యూనివర్సిటీ విషయంలో అంతేకొచ్చింది, ఉస్మానియా యూనివర్సిటీ చూసినాం, కాకతీయ యూనివర్సిటీ చూసినాం. ఇప్పుడు ఏకంగా తెలుగు యూనివర్సిటీ పైన కూడా ప్రభుత్వం కన్నబడ్డది. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు మరి ఇక్కడ విద్యకే పెద్దపీట వేస్తున్న ఈ రేవంత్ రెడ్డి మరి ఎందుకు విద్యార్థులను హింసించే ప్రయత్నం చేస్తున్నాడు? యూనివర్సిటీల మీద కన్ను ఎందుకు పడుతుంది అనే ముందు అసలు యూనివర్సిటీస్ మీద ప్రేమ ఉందా అని మాట్లాడాలి. రెండు విషయాలు, ఒకటి కన్నుబడ్డము, రెండవది ప్రేమ ఉండకపోవడం. ఈ రెండు విషయాలు సర్కారులకు జరుగుతూనే ఉంది. నిజానికి చెప్పాలంటే మీరు అన్న దాంట్లోనే స్పష్టంగా ఏముందంటే, ఈరోజు యూనివర్సిటీ మీద కన్నుబడ్డది అంటే అర్థం ఏంటి? ఈ యూనివర్సిటీని కట్ చేయడం, ఈ యూనివర్సిటీ ఉన్న వసతుల్ని తీసేయడం, యూనివర్సిటీ గొంతు బిసికేయడం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే హైయర్ ఎడ్యుకేషన్కు నష్టం జరుగుతుంది. నిజానికి ఈరోజు మనం మాట్లాడుతున్న క్రమంలో మనం ఏమంటున్నాం, ప్రభుత్వ యూనివర్సిటీలు నిజానికి సమాజానికి ఎంత సేవ చేయాలో అంత సేవలు చేయకుండా పోతున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీలు పెరుగుతున్నాయి. దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు చదవాల్సిన పరిస్థితి లేకుండా పోతున్నది. డబ్బున్నవాడు మాత్రమే చదివే పరిస్థితి కలుగుతున్నది. ఉదాహరణకు తీసుకుంటే మా యూనివర్సిటీలో ఇక్కడ బీ డిజైన్ కోర్సు ఉంది. ఈ బీ డిజైన్ కోర్సుకు మాకు 50,000లో అయిపోయే కోర్సు మీరు ప్రైవేట్ యూనివర్సిటీ పోతే 20 లక్షల దాకా పోతుంది. ఇక్కడ మాకు ఈ డిజైన్ కోర్సులో చేరుతున్న వాళ్ళకు స్కాలర్షిప్లు కూడా వస్తాయి. ఈ స్కాలర్షిప్లు లేకపోతే ఇన్ని ఉండంగా ఈ ఫెసిలిటీ ఏదైతే విద్యార్థులకు ఉందో అది ఈ రూములు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఈ గ్రౌండ్ ఫ్లోర్ రూములు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ రూముల్ని వేరే మ్యూజియంకి ఇవ్వడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. దీంతో ఏం జరుగుతుంది అంటే, ఈ తెలుగు యూనివర్సిటీ 2 క్యాంపస్లు, ఒకటి బాచుపల్లిలో ఉంది, ఒకటి ఇక్కడ ఉంది. యాక్చువల్గా ఇది మొట్టమొదటి స్టార్ట్ అయిన క్యాంపస్. ఇది ఒక చారిత్రాత్మకమైన క్యాంపస్. ఎందుకంటే తెలుగు యూనివర్సిటీ జీవితంలో, తెలుగు యూనివర్సిటీ మొత్తం గమనంలో ప్రతి సెకండు ఈ క్యాంపస్లో ప్రతి గోడ నింపుకొని ఉంది. అందుకే ఈ గోడల్ని మేము ఒట్టి గోడలుగా చూడం, ఇటుకలు గోడలు కావు. ఎక్కడైనా గోడలు ఉండొచ్చు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీస్ అనుకోండి, జాగా సరిపోతలేదంటే ఇంకో డిపార్ట్మెంట్ ఆఫీస్కి పోతారు. కానీ ఇది యూనివర్సిటీ బిల్డింగ్. సార్, మరి ఇక్కడ యూనివర్సిటీలకు ఎంత అడిగితే ఎంత పన్ను ఇవ్వడానికి, ఎంత అడిగితే ఎంత బడ్జెట్ కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నదని చెప్పాడు. అంటే మనం ఉస్మానియా యూనివర్సిటీని చూసినాం, 1000 కోట్లు ఇస్తున్నా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. మరి అట్లాంటి ముఖ్యమంత్రి ఇట్లా యూనివర్సిటీలను ఖాళీ చేసి పోవాలి అని చెప్పేసి ఎందుకు అంటున్నాడు? అంటే ఒక ప్రొఫెసర్ కూడా చెప్పిండు, ఇక్కడ గీతమ్మనే కాదు విద్యను కూడా ప్రేమిస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి అన్నాడు. అలాంటి ముఖ్యమంత్రికి ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తున్నట్లు, ఏ విషయంలో వస్తున్నది? ఇప్పుడు చెప్పేదానికి చేతలకు తేడాలేమన్నా అంటే ప్రజలు చూస్తారు. దాని మీద అంటే నేను మాట్లాడుతున్న దానికి నేను ఆచరిస్తున్న దానికి వైరుధ్యం ఉందా? ఉంటే ఒక చరిత్రనే సాక్ష్యంగా నిలుస్తుంది. మనం యూనివర్సిటీలను పెంచుదాం అనుకున్నప్పుడు మాకు ఫండింగ్ ఉండాలి కదా. ఈరోజు మాకు ఫండింగ్ ఉందా అనేది సంఖ్యలు చూస్తే తెలిసిపోతుంది. నిజానికి అరొకరా ఫండింగ్స్తో నడుస్తుంది. యూనివర్సిటీలో చూడండి, రిక్రూట్మెంట్స్ లేవు. ఎన్ని వేల పోస్టులు వేస్ట్గా ఉన్నాయి. ఎంతమంది పిహెచ్డీలు చేసుకోవడానికి లేని పరిస్థితి, ఎంతమంది స్కాలర్స్ కోసం సీట్లు లేవు. యూనివర్సిటీకి ఫండింగ్ లేదు, బిల్డింగ్ లేవు, పెచ్చులుడిపోతుంటాయి. మాకు ఉద్యోగాలు ఇప్పుడు యూనివర్సిటీస్కు గవర్నమెంట్ మాకు తెలిసిన ప్రకారం ఏంటంటే జీతాలకు తప్ప నెక్స్ట్ స్టేజ్ డెవలప్మెంట్కు ఫండింగ్ ఇవ్వట్లేదు. అది ప్రభుత్వము ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆలోచించాలా. ఇప్పుడు యూనివర్సిటీస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? సమాజానిది. సమాజం యొక్క ఆస్తిది. ఈరోజు మేము గొంతిచ్చి అరుస్తున్నాము యూనివర్సిటీ కాపాడాలంటే కేవలం మా కోసం మాత్రమే కాదు. ఇక్కడ ఈ తెలుగు యూనివర్సిటీలో ఈరోజు మేము టీచ్ చేయొచ్చు, చదివే వాళ్ళు చదవచ్చు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉద్యోగాలు చేయొచ్చు. కానీ పోయిన తర్వాత వచ్చే సమాజంలోంచి మిగతా వాళ్ళు కదా, వాళ్ళ కోసం ఎవరు చూడాలి? కాబట్టి విశ్వవిద్యాలయాలని ఎక్కడ కుదించకూడదు. అందుకే మేము ఒకే స్లోగన్ ఇస్తున్నాం, యూనివర్సిటీ ఈజ్ నాన్ నెగోషియబుల్. నాంపల్లి క్యాంపస్ ఇస్ నాన్ నెగోషియబుల్. బేరాలు ఆడడానికి లేదు. మా గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వండి, ఈ ఫ్లోర్ ఇవ్వండి, ఈ నెగోషియబుల్ లేదు. ఇక్కడ ఉన్నది నడుస్తుంటుంది. మీరు యునెస్కో హెరిటేజ్ స్ట్రక్చర్ చూడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడో తయారు చేసిన విశ్వభారతి యూనివర్సిటీ శాంతినికేతన్కు యునెస్కో హెరిటేజ్ వచ్చింది. ఏంది ఆ బిల్డింగ్కి వచ్చిందా? కాదు, ఆ బిల్డింగ్ నేర్పిన స్పిరిట్కి వచ్చింది. ఆ బిల్డింగ్ వచ్చిన ఒక వారసత్వానికి వచ్చింది. ఆ బిల్డింగ్ తయారు చేసిన మనుషులు చేసిన విలువలకు వచ్చింది యునెస్కో హెరిటేజ్ స్ట్రక్చర్. ఒట్టి 4 ఇటుకలు కావు. అందుకే మేము అంటున్నాం, ఈ తెలుగు విశ్వవిద్యాలయం ఇక్కడ లేదు కదా అని అనకూడదు. బాచుపల్లిలో ఒక క్యాంపస్ ఉంది, ఇక్కడ ఒక క్యాంపస్ ఉంది. దిస్ ఈజ్ అవర్ సిటీ క్యాంపస్. వీ హ్యావ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్సెస్ రన్నింగ్ ఓవర్ హియర్. ఇక్కడ నిండా విద్యార్థులు కళకళలాడే రకంగా క్లాస్ రూములు జరుగుతున్నాయి. దాన్ని ఎట్లా ఇస్తారు? ఇదే మా ప్రశ్న. రైట్ సార్, మరి ఇంత జరుగుతున్నా కానీ మేధావులు, విద్యావంతులు, ప్రొఫెసర్లు
అనుకునే వాళ్ళు ఎందుకు మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు? విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతున్నది అని చెప్పేసినప్పుడు అంటే ఇక్కడ ఒకటి అనుకోవచ్చా, యూనివర్సిటీలలో బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉంటారు కాబట్టి పట్టించుకుంటలేదు ఈ ప్రభుత్వం కావచ్చు, కొంతమంది మేధావులుగా అని అనుకోవచ్చా మరి? అంటే మనం అట్లాంటి కంక్లూజన్స్కు పోకుండా నిజానికి సమాజంలో ఉన్న ఒక నిర్లిప్తత దేని పట్ల అంటే జరుగుతున్న దాని పట్ల నిజంగా ఫైట్ చేసే నిర్లిప్తత చాలా లేయర్స్లో ఉంది. అది ప్రజల్లో ఉంది, మేధావుల్లో ఉంది. ఇంకొకరి నాకు జరగటం కదా అనుకుంటే పక్కన వాడికి జరుగుతున్నంతసేపు నేను స్పందించాను. ఈ నిర్లిప్తత అనేది సమాజంలో గ్లోబలైజేషన్ తర్వాత వచ్చింది. అందుకే నేను ఈ రోజు ఉన్న సర్కారు ఏం చేయకపోతే నిలబడాల్సిన అవసరం ఎవరిది అంటే అందరిది. అందుకే నేను ఈరోజు మా యూనివర్సిటీని కాపాడాలంటే మేమే కాదు సమాజం రావాలని అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఈ స్లోగన్ అంతా ఎందుకు ఇస్తున్నాను, నాయన ఈ యూనివర్సిటీ అంటే తెలుగు యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళది టీచ్ చేస్తున్నామా, అది ఇంకా మిగతా నాన్ టీచింగ్ వాళ్ళదని మీరు అనుకుంటే అది అబద్ధం. ఇది తెలుగు యూనివర్సిటీ తెలంగాణ సమాజానిది. తెలంగాణ సమాజాన్ని ఎందుకు అంటున్నాను, తెలుగు యూనివర్సిటీ డివైడ్ అయిపోయిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు పొట్టి శ్రీరాములు పేరు వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న దాని పేరు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఇక్కడ ఉన్నది సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ. నిజానికి పొట్టి శ్రీరాములు తెలుగు భాషకు చేశాడో తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రం కోసం చేశాడు. కానీ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు భాషకు కూడా చేసిండు కదా, తెలంగాణకు చేసిండు కదా. అటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్న మనం సురవరం ప్రతాప్ రెడ్డి గొంతు కోసేస్తే ఎట్లా, గొంతు నులిచేస్తే ఎట్లా? ఈ యూనివర్సిటీ గొంతు నులవడం కాదా ఇక్కడ నుంచి క్లాసెస్ తీసేయడం అంటే? ఇక్కడ ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారే, ఈ విద్యార్థులంతా వేరే చోటికి బొమ్మడం ఎంత భావ్యం, ఇది ఆలోచించాలి. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన విద్యాశాఖ ఆయన చేతుల్లోనే ఉంది కాబట్టి ఇక్కడ తెలుగు యూనివర్సిటీని కాపాడే ప్రయత్నం చేయాలి, ఆయనకు చిత్తశుద్ధి ఏదైనా ఉంటే అని చెప్పేసి కూడా ప్రొఫెసర్ గంట పదంగా చెప్పడం జరిగింది. అంటే పేద విద్యార్థులు ఇక్కడ ఎంతోమంది చదువుకుంటున్నారు, ఇది పూర్వం నుంచి ఉన్న విద్యా కాబట్టి యూనివర్సిటీ కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి జరిగే ప్రసక్తే లేదు. ఇందులో ప్రజాస్వామ్యం అంతా భాగ్యమే, అందరు కలిసి రావడమే, సమాజం అంతా కలిసి వస్తే కానీ ఇలాంటివి కాపాడుకోలేము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ముమ్మాటికి ప్రభుత్వం మాత్రము ఈ విషయంలో ఈ యూనివర్సిటీని టచ్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా యావత్తు ప్రజలను కలుపుకొని ఉద్యమానికి సిద్ధం అవుతామని చెప్పేసి కూడా ప్రొఫెసర్ చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.